ఆ సమాచారం తెలుసుకున్న చింటూ బంటూ ఇద్దరూ కలిసి సురేష్ని ఇంటికి తీసుకునొస్తారు. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. కార్యక్రమాలు చేయడానికి ఇంట్లోంచి 1000 రూపాయలు తీసుకుని రా చింటూ. అలా కావేరి చింటూ ఇల్లు మొత్తం వెతికినా డబ్బు ఎక్కడా దొరకదు. పెదనాన్న, మా ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు కనిపించడం లేదు. మా నాన్న మీకేమైనా చెప్పాడా? నాకేమీ చెప్పలేదు. నేను ఏమీ వినలేదు. ఏవండి, మీకు సిగ్గుగా లేదా? మీ తమ్ముడి డబ్బు నగలు దొంగలించడం నేనన్నీ చూసేశాను. నువ్వు మొత్తం చూశావా? నోరు మూసుకో. ఈ విషయం ఎవరితోనైనా చెబితే నేను ఉరేసుకుని చేస్తా. అలా నరేష్ భార్య రమ తన కొడుకు బంటూకి చెప్పి వాళ్ళ నాన్నతో నగలు, డబ్బులు, కాగితాలు కావేరి చింటూకి ఇప్పిస్తాడు.